గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 83 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 84వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్కి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పి ప్రారంభం చేద్దాం. ఎక్కడి వరకు వచ్చాము? సత్యవతి భీష్ముల సంవాదం విన్నాం. మనం నిన్న నిర్ణయించుకున్నారు ఏమని? వ్యాసుడి ద్వారా విచిత్ర వీరుడి భార్యలందు సంతానం పొంది ఆ విధంగా వంశాన్ని నిలపాలని అమ్మ కొడుకు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. సత్యవతి భీష్ముడు ఇద్దరు కూడా. సత్యవతికి అంతకుముందు వ్యాసుడు వరం ఇచ్చి ఉన్నాడు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతానని. ఆ విధంగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఆ తర్వాత చాలా కాలానికి కుమారుని చూచేటప్పటికి ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీరు నిండిపోయినాయి. అమ్మగారికి కలతపడిపోయింది. ఒకసారిగా కమండల జలాన్ని చల్లాడు ఆమె మీద వ్యాసుల వారు. నమస్కరించి అన్నాడు, అమ్మా ఏం కావాలో ఆదేశించు, నీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు. ఆ తర్వాత పురోహితుడు వచ్చాడు, వంశ పురోహితుడు. ఆయనకి శాస్త్రోక్తంగా పూజలు చేశాడు వ్యాసుల వారికి. వ్యాసుల వారు కూడా ఆ పూజల్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఆసనం మీద కూర్చున్నాడు ఆయన. అప్పుడు సత్యవతి అతన్ని చూస్తూ అన్నది, అమ్మా సత్యవతి అతన్ని చూస్తూ వ్యాసుని చూస్తూ, ఓ పండితుడా, తల్లిదండ్రులకు సాధారణంగా కొడుకులు పుడతారు. వారికి తండ్రి యజమాని, తల్లి కూడా అటువంటి యజమాని. అందులో ఏమీ సందేహం లేదు. తండ్రికి ఎంత స్థానమో తల్లికి కూడా అంతే స్థానం. అంతే కదా, అర్ధనారీశ్వరుడు అని అంటాం మనం శివుణ్ణి. అలానే పురుషుడిలో అర్ధభాగం తల్లి భార్య కాబట్టి ఇద్దరు కూడా సమానమే అంటూ, నాయన విధి విధానాన్ని అనుసరించి నువ్వు నాకు పెద్ద కొడుకువి, విచిత్ర వీరుడేమో చిన్న కొడుకు నాకు. అలానే విచిత్ర వీరుడికి భీష్ముడు సోదరుడు అవుతాడు. కాబట్టి తల్లిని బట్టి చూసుకుంటే నువ్వు కూడా సోదరుడివే. సత్యవిక్రముడైన ఈ భీష్ముడు సత్యవ్రతాన్ని పాటిస్తున్నాడు. రాజ్యపాలన యందు కానీ సంతానాన్ని పొందడం అని కానీ ఈ రెండు విషయాల్లో కూడా భీష్ముడికి ఆసక్తి లేదు. అంటే భీష్ముడు ఉన్నాడు, నా కొడుకే, అతను రాజ్యం చేయవచ్చు, అలానే సంతానం కూడా పొందవచ్చు. ఈ రెండింటిలో అతనికి ఆసక్తి లేదు. కాబట్టి నీ సోదరుని యొక్క పారలౌకిక హితాన్ని, వంశ పరంపరని విచారించి ఈ భీష్ముని మాట మేరకు, నా ఆదేశం మేరకు సర్వప్రాణులపైన దయ ఉంచి వాటి సంరక్షణ కోసం నేను చెప్పింది నువ్వు చేయాలి. నువ్వు అనఘుడివి, అంటే ఏ పాపం లేనివాడివి, కోమల హృదయుడివి కూడా. నీ చిన్న తమ్ముడి భార్యలు దేవకాంతల వంటివారు. వారి యందు నువ్వు సంతానాన్ని ఇవ్వటానికి సమర్థుడవి అనగానే వ్యాసుడు అన్నాడు, నీకు అన్ని లౌకిక ధర్మాలు అలౌకిక ధర్మాలు అన్నీ కూడా తెలిసిన దానివి, నువ్వు మహాప్రాజ్ఞవి, నీ బుద్ధి కూడా ధర్మ నిబద్ధమైన బుద్ధి. కాబట్టి నీ ఆదేశాన్ని మన్నిస్తాను, నీ కోరికను తీరుస్తాను. ఇది సనాతనమైన ధర్మమే. అయితే
ఒక నియమం ఉంది. ఆ రాణులు ఇద్దరు కూడాను నేను చెప్పినట్లుగా సంవత్సరం పాటు నియమం తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు వాళ్ళు పరిశుద్ధులవుతారు. ఎందుకంటే వ్రతాచరణ చెయ్యని స్త్రీ ఎవరు కూడా నా దగ్గరికి రాలేరు సుమా అనగానే సత్యవతనంది, ప్రజలు ఒక్కరోజు కూడా రాజు లేకుండా ఉండలేరు. అది సిద్ధాంతం. అరాచకం అయిపోతుంది దేశం అంతా. కాబట్టి నువ్వు ఆలస్యం చేయడానికి వీల్లేదు. నువ్వు వెంటనే మరి నేను చెప్పినట్టుగా నా కోడళ్ళ ఇల్లు సంతానాన్ని పొందాలి అని ఆమె ఆదేశించింది. ఆ తర్వాత ఎలాగో అంబికను ఒప్పించింది. దానికని ఆమెని నిషేకానికి నియోగించే ముందు బ్రాహ్మణుల్ని, దేవర్షుల్ని, అతిథుల్ని ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరిచింది. ఇదంతా ఎవరెవరు చెప్తున్నారు? వైశంపాయనుడు జనమేజయుడికి ఆయన యొక్క పూర్వీకుల వృత్తాంతం చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆపి రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.